ప్లీజ్ మీరాని వదిలేయి. నువ్వేం చెప్పినా నేను చేస్తాను. నీ దృష్టి పూజ మీద ఉంచు అర్జున్. అది నీ ఏకాగ్రతని భంగం చేయనీకి చూస్తుంది. ఈ పూజ మధ్యలో ఆగిపోతే మన మీరా మనకి ఎప్పటికీ దక్కదు. మీరా చిన్నప్పుడే తన అమ్మా నాన్నల్ని కోల్పోయింది. వాళ్ళ నాన్నమ్మ మీరాని తన ఇంటికి తీసుకెళ్లి పెద్ద చేసింది. మీరా ఏ పనైనా చాలా ఇష్టంగా చేసేది. మీరా వాళ్ళ నాన్నమ్మ గుడి దగ్గర పూలు అమ్మేది. నాన్నమ్మకు వయసు అవ్వడంతో మీరా పూలు అల్లి గుడి దగ్గర పూలు అమ్మేది. అదే ఊర్లో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి గుడి దగ్గర ఒక స్వీట్ షాప్ ఉంది. అర్జున్ మరియు మీరా చిన్ననాటి నుండే మంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అరే, రేపు మీరా బర్త్డే కదా, ఈరోజు నైట్ 12కి కేక్ కట్ చేపించి సర్ప్రైజ్ చేయాలి తనని. హలో మీరా, బయటికి రా, నేను మీ ఇంటి బయట ఉన్నాను. ఇంత నైట్ ఎందుకు వచ్చావు అర్జున్? టైం 11:30 అవుతుంది. ఇప్పుడు నువ్వు బయటికి వస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? వద్దులే, అక్కడే ఉండు, నేను వస్తున్నా. రా, వచ్చి బైక్ ఎక్కు. ఇంత నైట్ ఎక్కడికి అర్జున్? నాన్నమ్మ ఒక్కతే ఉంది, నేను రాలేను. త్వరగా వచ్చేద్దాం రా. మేము ఎక్కడికి వెళ్తున్నాం అర్జున్? కాసేపు సైలెంట్గా ఉండు. దిగు, వచ్చేసాం. ఈ అడవి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అర్జున్? ఈ అడవిలో తెలియని ఏదో దుష్టశక్తి ఉందంట. మన ఊర్లో అందరూ అనుకుంటున్నారు. వాళ్ళంతా పాతకాలపు మనుషులు మీరా, అవన్నీ పట్టించుకోకు. సరే, ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? కళ్ళు మూసుకో, చెప్తాను. ఇప్పుడు కళ్ళు తెరు. హ్యాపీ బర్త్డే మీరా. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మనం కేక్ కట్ చేయడానికి ఇంత దూరం రావాలా? ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని అర్జున్ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ వెలుగుతో ప్రకాశిస్తున్న పువ్వుని చూసి ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి, అరే, ఇది మీరాకి ఇస్తే ఎంతో బాగుంటుంది, తను చాలా సంతోషపడుతుంది, నా పువ్వును తెంపాడు. దాన్ని ఎవరో విడుదల చేశారు. పోతారా, అందరూ పోతారు. ఏంటి అర్జున్, నువ్వు నన్ను ఎదురులేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు చాలా భయం వేసింది. నీకోసం నేను ఏ గిఫ్ట్ తీసుకురాలేదు కదా, అందుకే నీకోసం ఈ పువ్వు తీసుకొచ్చాను. అర్జున్, నాకెందుకు భయం వేస్తుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సడన్గా వీళ్ళకి ఏవో శబ్దాలు రావడం మొదలైంది. వెంటనే అర్జున్, మీరా బైక్ ఎక్కు, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. ఇద్దరు కలిసి బండెక్కి ఊర్లోకి తిరిగి వస్తుండగా, మీ ఇద్దరిలో ఒకరు చావబోతున్నారు, జాగ్రత్త.